మార్వాడీలందరూ కూడా గో బ్యాక్ అని చెప్పి కూడా కొంతమంది కూడా ఇక్కడ అయితే ఉద్యమం అయితే చేస్తున్నారు. అలాగే దానికి సపోర్ట్గా బీజేపీ నాయకులలో కావచ్చు, రాజా సింగ్ గారు కావచ్చు, అలాగే మాధవీలత గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో మన దగ్గర ఇప్పుడు కిషోర్ గారు ఉన్నారు. మార్వాడీలు గో బ్యాక్ అనే దానిపై కూడా ఒక సాంగ్ రావడం జరిగింది. దానికి రచయితగా కూడా వీళ్ళు పనిచేశారు. మనం మాట్లాడదాం. నమస్తే. నమస్తే భయ్య. అసలు ఏంది మార్వాడీలందరూ కూడా గో బ్యాక్ అని చెప్తున్నారు? ఎందుకు వాళ్ళందరినీ కూడా గో బ్యాక్ అంటున్నారు? అంటే తెలంగాణలో వాళ్ళు చేస్తున్న దానికి పోటీగా పడలేకపోతున్నారు అని చెప్పి కూడా కొంతమంది వారికి కూడా అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? మార్వాడి గో బ్యాక్ కాదు, ఇక్కడ మార్వాడి వ్యాపారం, నకిలీ వ్యాపారం గో బ్యాక్ అంటున్నాం. మార్వాడీలు ఇక్కడ ఉండొచ్చు, వాళ్ళకు స్వేచ్ఛ స్వాతంత్ర హక్కు ఉంది. మార్వాడీలు కాదు, ఎవరైనా ఉండొచ్చు భారతదేశంలో, ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు. ఇక్కడ జెన్యున్ బిజినెస్ అనేది ఉండాలి. వాళ్ళది ఫేక్ బిజినెస్, అంటే కల్తీ బిజినెస్ ఉంది కాబట్టి వాళ్ళ వ్యాపారం వద్దు, మా తెలంగాణ వ్యాపారములు బాగుపడాలా, మన కుల వృత్తులు బాగుపడాలని మేము అడుగుతున్నాం. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక 10 రూపాయల వస్తువును 100 రూపాయలకి అమ్ముతున్నారు. ఎలాంటి జిఎస్టీ లేదు, గవర్నమెంట్కు ట్యాక్స్ లేదు, సెంట్రల్కు లేదు, స్టేట్కు లేదు, ఎక్కడ ట్యాక్స్ కట్టరు. వాళ్ళు 10 లక్షల టర్న్ ఓవర్ చేస్తే మంత్లీ వాడు 2 లక్షలు చేసినట్టుగా చూపిస్తాడు. అంటే ఫోన్పే వాడు, గూగుల్ పే వాడు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఏముండదు, ఓన్లీ లిక్విడ్ క్యాష్తో వ్యాపారం చేస్తాడు. అది కాకుండా అట్లా ఇటు జనాల్ని మోసం చేస్తుండు, ఇటు ప్రభుత్వాలను మోసం చేస్తుండు. అందుకోసమే మార్వాడి బిజినెస్ గో బ్యాక్, నకిలీ వ్యాపారం గో బ్యాక్ అంటున్నాం మేము. మార్వాడి గో బ్యాక్ కాదు. మీకు కల్తీ అని ఎట్లా తెలిసింది? అంటే ఏమైనా మనకు 5C డిపార్ట్మెంట్ లో సపోజ్ కి సమోసాల షాప్ ఉంది అనుకుందాం. అక్కడికి వెళ్తే మనకు ఫామ్ ఆయిల్ వాడతాడు. ఫామ్ ఆయిల్ ఎంత? 60 రూపాయల నుంచి 80 రూపాయల మధ్యన ఉంటుంది. ఇప్పుడు మనం ఇంట్లో తినే ఆయిల్ ఏముండాలి? 160 నుంచి 170 రూపాయలు ఉండాలి. ఈ ఆయిల్, ప్రతి ఆయిల్ కల్తీ, మైదా కల్తీ, ప్రతి ఐటమ్ కల్తీ వాడుతున్నాడు కదా, అది వాడొద్దని చెప్తున్నాం. ఓకే, బీజేపీ నాయకులందరూ కూడా వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్నాం. వాళ్ళ వల్ల హిందుత్వం అనేది ఇంకా ఉంది తెలంగాణలో. హిందుత్వం వాళ్ళ వల్లనే ఉంటుంది, వాళ్ళు లేకపోతే హిందుత్వం కూడా ఉండదు, వాళ్ళ వల్ల ఎక్కువ ఉపయోగం ఉందని చెప్పి కూడా కొంతమంది నాయకులు కూడా అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? బీజేపీ నాయకులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి ఒక తెలియాల్సిన విషయం ఏంటంటే, బండి సంజయ్ గారు వచ్చి చెప్తేనో హిందుత్వము, లేకపోతే మాధవీలత వచ్చి చెప్తేనో హిందుత్వం నిలబడలేదు. స్వాతంత్ర సమరయోధుల కంటే ముందు మనమందరం హిందువులం. మన తాత ముత్తాతలందరూ పూజలు చేశారు, మనకు దైవికం తెలుసు, శాస్త్రం తెలుసు అని తెలుసు. మనం అందరం హిందువులం. ఇక్కడ వాళ్ళు వచ్చి చెప్తేనే హిందుత్వం నిలబడదు కదండి, అంతే కదా. ఇప్పుడు వాళ్ళు వచ్చి మనకేమి నేర్పించేవాళ్ళు కాదు కదా. 30-40 సంవత్సరాల ముందు బండి సంజయ్ గారికి తెలుసు, పార్టీలో ఉన్నాడు అనుకుందాం, బీజేపీలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త నుంచి. అంతకు ముందు నుంచే మా తాత ముత్తాతలు బీజేపీలో, మనము హిందుత్వంలో ఉన్నాం కదా. హిందుత్వం వాళ్ళని పోవడం ఏముండదు. హిందుత్వము పోవడానికి వాళ్ళు ముందు కాదు, హిందుత్వానికి వీళ్ళు వెనుక కాదు. వాళ్ళు ఏంటంటే హిందుత్వం అనే ముసుగేసుకుని తిరుగుతున్నారు అంతే. హిందుత్వం అయినప్పుడు ఇక్కడ చాలా మంది హిందువులకు మరి దాడులు జరిగినప్పుడు ఎందుకు వచ్చి మాట్లాడట్లేదు? జరుగుతుంది కదా. ఇప్పుడు మొన్న జరిగినటువంటి మోండా మార్కెట్లో గొడవకి దళితుడైనటువంటి హిందువే కదా దళితుడు. ఇంకొక యాదవ్ వస్తే యాదవ్ను, గౌడ్ వస్తే గౌడ్ని, ఎవరు వచ్చినా వాళ్ళందరూ హిందువులే కదా. హిందువులపైన హిందువులే దాడి చేస్తారు. మార్వాడీలు కూడా హిందువులే కదా. మార్వాడీలు నిజమైన హిందువులైతే తెలంగాణ సంపదను జెన్యున్ గా సంపాదించమని చెప్పండి తెలంగాణలో. ఇప్పుడు అలాగే తెలంగాణలో చూసుకున్నట్లయితే మార్వాడీలు చేసే బిజినెస్ ని తట్టుకోలేక వాళ్ళ వల్లనే వాళ్ళే ఎక్కువ బిజినెస్ చేస్తున్నారు. మన తెలంగాణ వాళ్ళు ఎలాంటి బిజినెస్ చేయలేక వాళ్ళతో పోటీ పడలేకపోతున్నారు అని చెప్పి కూడా వాళ్ళందరినీ గో బ్యాక్ అని చెప్పడం కూడా చూస్తూనే ఉన్నారు. బిజినెస్ చేయకపోవడం ఇక్కడ ఏంటంటే ఉపాధి లేకపోవడం అండి. యాక్చువల్గా ఏంటంటే మనకు ప్రోత్సాహం ఉంటేనే ఉంటుంది. ఇప్పుడు సడన్లీ ఒక పర్సన్ వచ్చి బిజినెస్ చేయాలంటే మినిమం 15 నుంచి 20 లక్షలు కావాలా. ఒక చిన్నపాటి కొట్టు పెట్టాలి, ఒక బట్టల షాప్ పెట్టాలి ఏదంటే 20 లక్షలు కావాలంటే మన ఇంట్లో ఉండవు. చాలాని జీవితాలు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఏముంటుంది అంటే చాలాని జీవితాలతోటి లైఫ్ గడిపేది ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ గవర్నమెంట్కు ట్యాక్స్ కొట్టి రూపాయి వస్తువుని 100 రూపాయలకు అమ్మి ఒకేసారి డబ్బులు సంపాదించి 2 సంవత్సరాలు తిరిగేంతలోపు 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్ల ఇల్లు కట్టి 10 ఎకరాల భూమి కొని గవర్నమెంట్కు ట్యాక్స్ కొట్టి మార్వాడీలు వ్యాపారం చేస్తున్నందుకు మార్వాడీలను ప్రోత్సహిస్తున్నారు బండి సంజయ్. మాకు ఇది నచ్చట్లేదు. తెలంగాణలో ఉన్నటువంటి వ్యవస్థను ప్రోత్సహించాలి బండి సంజయ్. కేంద్ర మంత్రి ఉన్నారు, కేంద్ర మంత్రి ఉన్నప్పుడు మన తెలంగాణ బాగుపడాలా, మన వ్యవస్థ బాగుపడాలా, మన హిందువులు బాగుపడాలనేది వదిలేసి హిందువుల పైన ఎవడైతే దాడి చేస్తాడో మార్వాడి వానికి ప్రోత్సహిస్తున్నాం అంటేనే మాకు అర్థం కావట్లేదు. అంటే బండి సంజయ్ గారికి మిడిమిడి జ్ఞానం ఉంది, ఆయనకు తెలియక మాట్లాడుతున్నాడో తెలిసి మాట్లాడుతున్నాడో అర్థం కాక మాట్లాడుతున్నాడు. తెలంగాణలో వర్క్ చేయడానికి 100 మంది యువకులు సిద్ధంగా ఉన్నారు. ఏం కంపెనీ పెట్టిస్తారో, ఏ బిజినెస్ ఇస్తారో ఇవ్వమని చెప్పండి ప్రభుత్వాన్ని. ఎందుకు పని చేయరండి? డబ్బులు వస్తే పని చేయరా మీరు ఎందుకు వచ్చారు? ఇప్పుడు వర్షం పడుతున్నా మనం వచ్చాం ఇక్కడికి. ఎందుకు వచ్చాం? మనకు కమిట్మెంట్ ఉంది, రావాలి, టైం సెన్స్ అనేది ఉంది. తెలంగాణలో పని చేయనోడు ఒకరో ఇద్దరు ఉంటారు, ఎంత కానీ పని చేయకుండా ఉంటే తెలంగాణ ఇంట్లో వస్తుందండి, రాదు కదా. ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఈ తెలంగాణ ప్రజలకు కావచ్చు, అలాగే మార్వాడీలకు కావచ్చు, వాళ్ళందరూ కూడా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మార్వాడి నకిలీ వస్తువులు అమ్మొద్దని చెప్తున్నాం. మార్వాడీలకు హెచ్చరిక ఇది. తెలంగాణలో స్వచ్ఛమైన తెలంగాణకి స్వచ్ఛమైన వస్తువులు అమ్మాలి. తెలంగాణ కల్చర్ను పాడేయొద్దని చెప్తున్నాం. బతుకమ్మ బోనాలు అనేది మన కల్చర్ ఉంటుంది. మా కల్చర్లో మీరు దాండియా తీసుకొచ్చి ఇంకేదో తీసుకొచ్చి హోలీ తీసుకొచ్చి ఇట్లా హంగామా చేయొద్దు. మా కల్చర్ను మనం స్వచ్ఛంగా చేసుకోవాలి. రెండోది ఇక్కడ కుల వ్యవస్థ అనేది ఉంటుంది తెలంగాణలో. కోమట్ల నుంచి దళితుల వరకు ఊర్లో అందరూ కలిసిపోయి ఉంటారు. వాళ్ళపైన హిందుత్వం పేరుతో వీళ్ళు గొడవ పెడుతున్నారు. హిందుత్వం పేరుతో మీరు గొడవ పెట్టొద్దు, అందరు కలిసిమెలిసి ఉండాలా. రెండోది గవర్నమెంట్ని మేము అడుగుతున్నామంటే తెలంగాణ యువకులకి ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఒక కంపెనీ లాంటిది ఏదైనా స్టార్ట్ చేసి, ఒక సంస్థ లాంటిది ఏదైనా స్టార్ట్ చేసి తెలంగాణ యువకులకి లోన్స్ ఇస్తే వాళ్ళు టీ కొట్టు నుంచి బట్టల షాప్ కానీ, టీ కొట్టు కానీ, మొబైల్ షాప్ కానీ ఏదైనా చిన్నపాటి వ్యాపారం చేసుకోవడం, క్యాబ్ డ్రైవర్గా చేసుకున్న బతుకుతారు కదండి ఖాళీ ఉండకుండా.
అట్లా ఉపాధి అవకాశాలు కల్పించాలని అడుగుతున్నాం తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారిని. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.